అందరికీ నమస్కారం అండి. బాచీరావ్ ఉమెన్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో మహిళలు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని మీద మాట్లాడతాను. నాకు స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడే అలవాటు లేదు కాబట్టి నేను నా మనసులో ఉన్నటువంటి భావాలు ఆ సమయానికి నాకు చెప్పాలి అనుకున్నటువంటిది దాని మీద నాకున్న అవగాహన మేరకు నేను మాట్లాడతాను. తప్పులు ఏమైనా దొరికినట్లయితే క్షమించండి. తప్పుగా మాట్లాడుంటే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో మన అభిప్రాయాలని ఆలోచనల్ని పంచుకోవడానికి షేర్ చేసుకోవడానికి ఈ బ్లాగ్ అనేది కూడా. సో మహిళలందరూ కూడా దీని మీద ఒక అవగాహనకి వస్తారని అనుకుంటున్నాను. మహిళలకి ముఖ్యంగా చెప్తున్నాను, అమ్మాయిలకైనా సరే ఏ వయసు మహిళలకైనా చెప్పేది ఒకటే, పురుషులు అనేటటువంటి వాళ్ళు మహిళలకి ఎటువంటి సహాయం చేయరండి. ప్రపంచంలో 90% పురుషులెవరు కూడా మహిళలకు సహాయం చేయరు. బయట వాళ్ళు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా. ఎందువల్ల అంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మనసులో రెండే ఉంటాయి. ఇంటెన్షన్ ఒక లోపల బ్యాడ్ ఇంటెన్షన్ వాడు మాట్లాడుతున్నాడు, లేదు అంటే వాడు మనతోటి ఏదైనా పని ఉంటేనే వాడు మనతో మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళ మాటలు విని అమ్మాయిలు కానీ ఉద్యోగం చేసే మహిళలు కానీ చదువుకున్న అమ్మాయిలు కానీ నమ్మకండి. నమ్మడం వల్ల నష్టపోయేది ఆ మహిళ మాత్రమే. కాబట్టి ఎక్కడైనా సరే ఉద్యోగాల్లో కానీ చదువుకునేటప్పుడు కానీ బయట కానీ ఎక్కడ కూడా పురుషుల్ని నమ్మకూడదు. అలా అని అంటే ఇప్పుడు కల్చర్ మనకి కార్పొరేట్ కల్చర్ వచ్చింది, అందరితో కలిసి పనిచేయవలసినటువంటి అవసరం అనేది చాలా ఉంది. అందరితోటి కలిసి పనిచేయాలి కదా, ఇలా ఉంటే ఎలాగా అని అడుగుతారు. ఉద్యోగం వరకు ఓకేనండి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అనేది మహిళలు తెలుసుకోవాలి. సమాజపు హద్దులు ఉంటాయి. అదేవిధంగా ఒక కొలీగ్ తోటో ఒక క్లాస్మేట్ తోటో మన ఒక టీచర్ తోటో ఒక హద్దులు ఉంటాయి. అందరికీ కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. పని వాతావరణంలో ఆ వర్క్ అయ్యేంత వరకు మాత్రమే మాట్లాడాలి. అంతకుమించి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వాళ్ళు ఎప్పుడైతే చొరబడుతూ ఉంటే మాత్రం వాళ్ళని అక్కడ కట్టడి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడా ఏదో పురుషులకు వ్యతిరేకమనో ఒక స్త్రీవాదము ఫెమినిస్ట్ అని రకరకాలుగా పదాలు వాడుతూ ఉంటారు. గర్వం అని, అహంకారం అని. కానీ ఇవేమీ కాదండి. వాస్తవంగా చెప్తున్నాను. వాస్తవ పరిస్థితులు అనేవి ఈ కాలంలో ప్రాచీన కాలానికి, మధ్యయుగానికి, ఆధునిక కాలానికి, ప్రజెంట్ కానీ చాలా చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి పరిస్థితులు మారాయి. కాబట్టి వారు తమ కుటుంబాలని తమని రక్షించుకోవాలంటే ఈ విధంగా ఉండక అమ్మాయిలు మన చదువు ఏంటి అనేది చూసుకోవాలి. ఉద్యోగస్తులు తమ ఉద్యోగం ఏంటి అనేది చూసుకోవాలి. మిగతా మహిళలు బయటికి వెళ్తున్నాము అంటే హౌస్ తమ పని ఎంతవరకు అనేది చూసుకోవాలి. అంతకుమించి ఈ ఫేస్బుక్లోనూ ఈ తెలియని మెయిల్తో చాటింగ్ చేయడం కరెక్ట్. సోషల్ మీడియాను వాడుకుంటున్నది ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసము. కొంతమంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఆ మహిళలైన వాళ్ళు, ఇంకా హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కాలక్షేపం కోసం లేదా తమకున్నటువంటి విద్యలు ఏమైనా ఉన్నట్లయితే దాని ద్వారా వాళ్ళు వెలుగులోకి తీసుకురావాలనే కానీ ఈ పనికి మన చాటింగ్ కోసం కాదు. నాలెడ్జ్ వేరండి, సోషల్గా ఉండడం వేరు. సోషల్ అంటే ఏంటండి? సోషల్ అంటే ఏంటి? విచ్చలవిడిగా ఉండడం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి ఉండడమా? అది సోషల్ అనిపించుకోదు. నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాము అంటే ఇలా ఉండాలని అర్థం కాదు. నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది మన రెస్పెక్ట్ కోసం. సీత గిరి దాటితే ఏ విధంగా ఇబ్బందులు వచ్చాయో అదేవిధంగా మహిళలు కూడా తమ హద్దులు దాటితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న లైక్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.